అందరికీ నమస్తే. నా వెనుక కనిపిస్తున్నది నాగలింగం. ఎవరైతే దీన్ని దర్శించుకుంటారో వాళ్ళ పాపాలైతే పోతాయని స్థానికులైతే అంటుంటారు. ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఆల్రెడీ ఇదొక పెద్ద రాయి కింద. ఈ రాయి పైన ఈ శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు అక్కడున్న భూమి అనేది కంపించి కొంచెం అయితే నెటికలైతే వారిందనమాట. ఇక్కడైతే కొంచెం కొంచెం చీలింది. అయితే ఈ టెంపుల్ మొత్తం మహాభారతం, రామాయణంలో ఉండే కథల్లో ఉండే బొమ్మలైతే అన్నైతే ఈ గోడలకైతే చెక్కింటారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! చిన్న చిన్న డిజైన్స్, తర్వాత టెంపుల్ బయట యక్షిని బొమ్మలు, నాట్యమయూరి బొమ్మలు, తర్వాత మండపం బయట గూడా కొన్ని బొమ్మలైతే ఉన్నాయి. కొన్ని మీరు హంపీలో చూసినట్టు మ్యూజిక్‌వి ఒక ఫూల్స్ ఉంటాయన్ సో ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో అలాంటివి గూడా ఇక్కడైతే ఉన్నాయి లేపాక్షిలో. ఎందుకంటే సేమ్ సిమిలర్ టెంపుల్స్. మీకక్కడ కనిపిస్తున్నది జటాయు అనమాట. సో ఆ జటాయు టెంపుల్ అక్కడ గూడా ఉంది. సో ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్‌లో వచ్చేసి మండపం అయితే ఉందనమాట. సో ఇక్కడైతే మధ్యలో అయిపోయినట్టుంది. సో కొంచెం బండరాళ్ళన్నీ కింద పడినాయి. సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫాలో చేయండి.